వేలాది మంది ప్రజలు ప్రయాణికులు ఆ వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే పాదచారుల బ్రిడ్జి కాలపరిమితి పూర్తయిందని అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న స్థానికులు పాదచారులకు స్పష్టత ఇవ్వకుండా కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన బాటపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వే స్టేషన్ పాదచారుల బ్రిడ్జి మీదుగా వేలాది మంది ప్రజలు పట్టణానికి ఉపాధికి వెళ్లేందుకు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారు. 1971లో నిర్మించిన ఆముదాలవలస పాదచారుల బ్రిడ్జి కాలం చెల్లిందని రైల్వే అధికారులు నిర్ధారించారు. వంతెనపై రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్థానికులకు ప్రత్యామ్నాయం చూపకుండానే రైల్వే అధికారుల నిర్ణయంపై మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, స్థానిక నేత బొడ్డేపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆముదాలవలస రైల్వే స్టేషన్లో 2 అండర్ మార్గాలను మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా మరమ్మతులు చేపడితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందన్నారు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం. ఇందుకు రైల్వే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నటువంటిది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక విధంగా నిర్ణయాన్ని మేము వెల్కమ్ చెప్తున్నాం. ఎందుకంటే ఇది బాగా గుడ్ ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఏ నిర్మాణానికైనా కొంత కాల పరిమితి ఉంటుంది దాని మనుగడికి. దీనికి సంబంధించినంత మేరకు దీనికి లైఫ్ టైం స్పాన్ ఇదైంది. కాబట్టి దీన్ని ఏమిటంటే మేము డిమాలిష్ చేస్తున్నాం. లేకపోతే ఎప్పుడైనా ఏ మూమెంట్లోనైనా సరే బ్రిడ్జి కూలిపోతే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయని ముందస్తుగానే చీఫ్ ఇంజనీర్ అన్నటువంటిది ఒక ఒపీనియన్ లెటర్ ఇచ్చారు అది. కాబట్టి దాని ప్రకారం మేము డిమాలిష్ చేస్తామని రైల్వే అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము కాదనడం లేదు. అదే సమయంలో ప్రత్యామ్నాయాన్ని చూపించి వాళ్ళని చేసుకోమంటున్నాము. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ సంబంధిత రైల్వే అధికారులతో సంప్రదింపులు చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వంతెన మరమ్మతు పనులు మొదలుపెట్టడానికి వీల్లేదని రైల్వే అధికారులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఆర్డీఓ ఎంవి రమణ. ఆముదాలవలస రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఇక్కడ ఉందో ఇది రిపేర్ చేయాలని చెప్పి ఆలోచనతో రైల్వే అథారిటీస్ నిర్ణయానికి రావడం జరిగింది. కానీ ఇది చేసినందువల్ల ప్రజలకి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందని చెప్పి ఇక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్కి ఇటువైపు దాదాపు 50%, అదేవిధంగా రైల్వే స్టేషన్కి అటువైపు 50% మధ్యలో రైల్వే స్టేషన్ ఉందన్నమాట. మరి ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలంటే దాదాపు ఇటువైపు లెఫ్ట్ సైడ్ 2 కిలోమీటర్లు, ఇటు రైట్ సైడ్ 2 కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి ప్రజలకి ఉంది. కాబట్టి ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఏదైతే వర్క్ జరుగుతుందో దాన్ని స్టాప్ చేయమని చెప్పి ఇక్కడ మనకి అనేక మంది ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేయడం జరిగింది. పెద్దలు మన తమ్మినేని సీతారాం గారు కానీ ఇతరత్ర కౌన్సిలర్స్ అనేక మంది ఇక్కడ రిప్రజెంట్ చేశారు. దీని మీద రైల్వే అథారిటీస్ కూడా మనం చర్చించిన తర్వాత రైల్వే అథారిటీస్ కూడా టెంపరీగా ఈ వర్క్ స్టాప్ చేసి ఎవరైతే వాళ్ళ ఉన్నతాధికారులు ఉన్నారో ఆ ఉన్నతాధికారులు అంటే డిఆర్ఎం గారు వాళ్ళకి ఇక్కడ ప్రజలు ఇచ్చిన రిప్రజెంటేషన్ని ఉన్నతాధికారులకు పంపించి అక్కడి నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తరువాత వంతెన కూల్చివేయాలని లేదా మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు. ప్రజాభిష్టం మేరకే పనులు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు తమ ఆందోళన విరమించారు. For more updates, please subscribe 99 TV Telugu.